నేను మీకు మంచి రెమెడీ ఒకటి చెప్తానండి. ఇప్పుడు చూడండి, ఇది జాజికాయలు 100 గ్రాములు తీసుకోండి. నల్ల జీలకర్ర 50 గ్రాములు తీసుకోండి. ఇది తెల్ల జీలకర్ర అండి, మామూలుగా మనం కూరల్లో వాడుకునే జీలకర్ర. ఇది ఒక 50 గ్రాములు తీసుకోండి. ఇది తెల్ల ఆవాలు కూడా ఒక 50 గ్రాములు తీసుకోండి. ఈ 4 ఐటమ్స్ చాలండి మనకి. ఇవి బాగా పొడి చేసుకొని మనము స్టోరేజ్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. అది మనం మొహంలో మచ్చలు ఉన్నా, లేదా కాలుకి కొంతమందికి దురద పుడతా ఉంటుంది. ఎక్కడైనా వేరే ఆకులు తగిలి అట్లా కాళ్ళు దురద పట్టి కొంచెం నల్లంగా అవ్వడం అలా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకంతా ఆ మచ్చలు పోయి మంచిగా ఉంటుందండి. బాగా బ్లాక్నెస్ అంతా పోతుంది, మొహం స్మూత్గా అవుతుంది. ఇది వచ్చేసి మనకి బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. మెత్తగా పౌడర్ చేసి తర్వాత మనము కలబంద ఉంటుంది కదా, ఆ కలబంద మనం న్యాచురల్ అయినా పర్వాలేదు, లేదు మనకి షాపుల్లో అమ్మేదైనా పర్వాలేదు. అది కొంచెం కలబందతోనే మనం పేస్ట్ చేయాలండి. దీనికి వాటర్ అది ఏం యాడ్ చేయకూడదు. చాలా బాగుంటుంది. ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుందండి. మీకు అలా మొహం మచ్చలున్నా, చేతుల్లో ఎక్కడైనా మచ్చలున్నా, కాళ్ళకు మచ్చలున్నా, దురద బుట్టి కూడా కొంచెంమందికి కాళ్ళు దురద బుట్టి ఇది మచ్చలు పడిపోతుంటాయి. అలాంటి మచ్చలకు కూడా బాగా పనిచేస్తుందండి ఇది. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. నేను ఆల్రెడీ పొడి చేశానండి. చూడండి, ఇంత మెత్తగా చేసుకోవాలి. బాగా మెత్తగా చేసుకొని మనము ఫస్ట్ ఇవి నలగొట్టుకోవాలండి. ఫస్ట్ నలగొట్టి మిక్సీకి వేయండి, లేకుంటే మిక్సీ పోతుంది. ఇవి 4 మనకి కలిపి ఇది కచ్చాబచ్చా నలగొట్టి మొత్తం 4 ఇంకా పొడి చేసి ఇలా బాక్స్లోకి పెట్టుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కలబంద గుజ్జేసి కొంచెం మిక్సీలో ఒక తిప్పి ఆ తర్వాత ఫేస్కి పూసుకోండి. కొంచెం మంటగా అనిపిస్తుంది, కొంచెం బాగుంటుందండి, బాగా పనిచేస్తుంది ఇది. మీరు ఒకసారి నాకు రిజల్ట్ చెప్పండి. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.